ఒక గ్రామం చివర ఉన్న పెద్ద మామిడి చెట్టులో చిట్టి చిలకమ్మ ఉండేది. ఒకరోజు గ్రామానికి ఓ క్రూరమైన వేటగాడు వచ్చాడు. అతడు చిట్టి చిలకమ్మను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన పక్షి! దీనిని పట్టుకుని అమ్మితే బాగా డబ్బు వస్తుంది అనుకున్నాడు. వెంటనే వేటగాడు గింజలతో ఒక గొలుసుంచి చిలకమ్మను పట్టుకునేందుకు ఫందా వేశాడు. కాని చిట్టి చిలకమ్మ తెలివైనది. గింజల చుట్టూ ఉంచిన చలామణిని చూసి అనుకుంది, ఇది ప్రమాదం. ఇక్కడికి వెళ్ళకూడదు. నా మిత్రులందరినీ కూడా హెచ్చరించాలి. ఆమె వెంటనే తన స్నేహితులు అయిన మెల్లిపిల్లి, చిలుక నక్క, మూసలి, కుందేలు, జింక దగ్గరకు వెళ్లి వాటికి ప్రమాదం గురించి చెప్పింది. అందరూ కలసి ఒక వ్యూహం రచించారు. మూసలి వేటగాడి ముందు ఊగుతూ అతన్ని దారి తప్పించింది. జింక గర్జిస్తూ పరుగులు తీసి వేటగాడిని భయపెట్టింది. మెల్లిపిల్లి చెట్టెక్కి పండ్లు వేటగాడి తలపై వేసింది. వేటగాడు గందరగోళానికి లోనై భయపడి అక్కడి నుండి పారిపోయాడు. ఇక మళ్ళీ ఆ గ్రామానికి రాలేదు. చిట్టి చిలకమ్మ మిత్రులతో కలిసి ఆనందంగా పండగ చేసుకున్నారు. అందరూ కలిసి స్నేహం, ధైర్యం వల్ల ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొనగలమని తెలుసుకున్నారు. అప్పటినుంచి గ్రామంలో చిట్టి చిలకమ్మ హీరో అయింది. ప్రతి సాయంత్రం జంతువులందరూ ఆమె చుట్టూ కూడి ఆమె మధురమైన పాటలు వింటూ ముద్దుగా గడిపేవాళ్లు.